వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో అవుతూ రండి. డేట్ టు డేట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నవంబర్ కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయి. చక్కగా నోట్స్ పెట్టుకొని రాసుకొని బాగా రివిజన్ చేసుకుంటూ రానున్నటువంటి 2026 జాబ్ క్యాలెండర్కు ఉపయోగపడే విధంగా చాలా నోటిఫికేషన్స్ పడబోతున్నాయి. అన్నిటికీ అప్లై చేసుకొని మీరు రాసుకుంటూ రావచ్చు. దాంట్లో కరెంట్ అఫైర్స్ కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి డోంట్ మిస్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా వింటూ రండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినండి. ఓకేనా? లైక్ చేయడం మాత్రం తప్పనిసరిగా మర్చిపోకండి. ఒక ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంటర్నేషనల్ బయోస్ఫియర్ డేను ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ బయోస్ఫియర్ డేను ప్రతి ఏటా నవంబర్ 3వ తారీఖున నిర్వహిస్తారు. యునెస్కో వారి చేత ఇంటర్నేషనల్ బయోస్ఫియర్ డే యునెస్కో వారి చేత నిర్వహించబడుతుంది. యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ కొత్తగా వచ్చారు. నేను కరెంట్ అఫైర్స్ చెప్పా. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎందుకంటే ఇటీవలనే ఆండ్రీ అజోలే స్థానంలో యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఆండ్రీ అజోలే ఉండేవారు. ఆండ్రీ అజోలే స్థానంలో ఎవరు వచ్చారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. సరే, ఈ ఇంటర్నేషనల్ బయోస్ఫియర్ డే జరుగుతుంది కదా, నవంబర్ 3. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోవాలి మీరంతా. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక షేపింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. మళ్ళీ చెప్తున్నా, షేపింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. ఇది థీమ్ అనమాట. మన భారతదేశంలో ఇది కనుక బయోస్ఫియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి. 18లో 13 యునెస్కో చేత కనుక గుర్తించబడినటువంటివి అనమాట. 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 13 యునెస్కోలో చేర్చబడ్డాయి అనమాట. ఇక్కడ ఈ 18 ఎక్కడెక్కడ ఉంటాయి అనేది అడుగుతూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవ వైవిధ్యం కాపాడడంలో ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి అనమాట. మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ మన దేశంలో నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఇది తమిళనాడులో ఉంటుంది. నీలగిరి కొండలు తెలుసు కదా. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అన్నమాట తమిళనాడు. కేరళలో కూడా ఇది కనిపిస్తుంది. మెయిన్ తమిళనాడు అండ్ కేరళ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అగస్తమలై కేరళలో ఉంటుంది బయోస్ఫియర్ రిజర్వ్. అగస్తమలై బయోస్ఫియర్ రిజర్వ్ కేరళ. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ వచ్చి తమిళనాడు. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్. సిమ్లీపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ఒరిస్సా. సుందర్బన్ బయోస్ఫియర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్. కాంచనజంగా బయోస్ఫియర్ రిజర్వ్ సిక్కిం అనమాట. అదేవిధంగా పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. అదేవిధంగా పంచ్మర్హి బయోస్ఫియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. అచానక్మర్ బయోస్ఫియర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఉత్తరాఖండ్. కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ రిజర్వ్ గుజరాత్. నెక్స్ట్ దిబ్రూ సైఖోవా బయోస్ఫియర్ రిజర్వ్ అస్సాం. మానస్ బయోస్ఫియర్ రిజర్వ్ అస్సాం. నెక్స్ట్ దిహంగ్ బయోస్ఫియర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ నోక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్ మేఘాలయ. ఇవన్నీ అట్లాస్ పెట్టుకొని బయోస్ఫియర్ రిజర్వ్ 18 ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని ఒక్కసారి మీరు ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ అలా కొడితే కనుక అవి ఎప్పటికీ గుర్తుంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ మన దేశంలో 18 ఉన్నాయన్నమాట. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ మొదటిది 1986 అనమాట.
1986లో బయోస్ఫియర్ రిజర్వులు నీలగిరితో స్టార్ట్ అయినాయి అనమాట. ఓకేనా? క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ లైక్ చేయండి. లైక్ చేయాలి. మీరు లైక్ మాకు మరింత సపోర్ట్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, 2025 అక్టోబర్ నెలకు గాను వసూలైన జిఎస్టీ ఎంత? 2025 అక్టోబర్ నెలకు గాను వసూలైన జిఎస్టీ ఎంత అంటే 1.95 లక్షల కోట్లు. 1.95 లక్షల కోట్ల జిఎస్టీ అక్టోబర్ నెలకు వసూలు కావడం జరిగిందనమాట. సో అత్యధిక జిఎస్టీ అంటే కనుక 2025 ఏప్రిల్ నెల 2.37 లక్షల కోట్లు వసూలైందనమాట 2025 ఏప్రిల్ నెలలో అయితే కనుక. అదే అధిక జిఎస్టీ వసూలు అనమాట. ఇప్పుడు ఎంత అంటే 1.95, ఓకేనా, 1.95 లక్షల కోట్లు అనమాట, గుర్తుంచుకోవాలి. ఇకపోతే జిఎస్టీ గురించిన విషయాలు చూస్తే, జిఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, తెలుగులో వస్తు సేవల పన్ను అంటాం. జిఎస్టీలో ప్రస్తుత స్లాబ్లు ఏమున్నాయంటే 0%, 5%, 18%, 40% అనమాట. 12% తీసేశారు. 28% ఉంటే దాన్ని 40%కి పెంచారనమాట. కాబట్టి 0%, 5%, 18%, 40% అనేటువంటివి స్లాబులు. ఇంతకుముందు 0%, 5%, 12%, 18%, 28% ఇలా 5 రకాల స్లాబులు ఉండేటనమాట. ఇప్పుడు కేవలం 0%, 5%, 18%, 40% స్లాబులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మద్యం ఉంది మనకి, దానికి జిఎస్టీ ఉండదన్నమాట. అదేవిధంగా మనకు విద్యుత్ ఉంది, జిఎస్టీ లేదు. జిఎస్టీ లేనివి అనమాట ఇవన్నీ కూడా. ఇకపోతే జిఎస్టీ 2016 చట్టం ప్రకారం తీసుకొచ్చారు. 2016 చట్టం ప్రకారం జిఎస్టీ అమలు అయ్యింది 2017 జూలై 1. 2017 జూలై 1 అమలైన సంవత్సరం. ఇంకా జూలై 1 జిఎస్టీ డే అనమాట. జిఎస్టీ డే ప్రతి ఏటా జూలై 1న నిర్వహిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జిఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్. ఏ దేశం అమలు చేసింది? ఫ్రాన్స్ అనమాట. అదేవిధంగా జిఎస్టీని మొట్టమొదటిసారిగా భారతదేశం అమలు చేసిన రాష్ట్రం అస్సాం అనమాట. అస్సాం. జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది మనకు ఒకటి ఉంది. 279 క్లాస్ ఏ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహించేది కేంద్ర ఆర్థిక మంత్రి. ఈ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉంటారనమాట. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మనకు కనిపిస్తారు. కాబట్టి జిఎస్టీని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఏర్పడింది, ఏ చట్టం ప్రకారం ఏర్పడింది, జిఎస్టీ డే ఎప్పుడు, కానీ ఇవన్నీ కూడా అడుగుతారు ఎగ్జామ్లలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, మర్చిపోతాను, ప్లీజ్ లైక్ చేయాలి. థర్డ్ క్వశ్చను, ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025 ఎక్కడ నిర్వహించబడినది? ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అనమాట. ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అనేటువంటిది న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేసి ఆయన యొక్క అద్భుతమైన ప్రసంగం ఇవ్వడం జరిగిందనమాట. ఈ గొప్ప కార్యక్రమం ఏంటంటే కనుక, ముఖ్యంగా ఇది జ్ఞానము, ఆవిష్కరణ మరియు సాంకేతికతను ఉపయోగించుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబించేటువంటి ఒక ప్రధాన కార్యక్రమం అన్నమాట. వేటి జ్ఞానం, ఆవిష్కరణ మరియు సాంకేతికతను ఉపయోగించుకోవడంలో భారతదేశ నిబద్ధతను ప్రతిబింబించేటువంటి గొప్ప కార్యక్రమమే ఈ ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అన్నమాట. ఇది వికసిత్ భారత్ 2047 ఉంది కదా, వికసిత్ భారత్ 2047 స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుందన్నమాట. కాబట్టి ఆ వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగిందనమాట. ఓకేనా? కాబట్టి ఇది ఎక్కడ జరిగిందనేది ఇంపార్టెంట్. న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేయడం జరిగింది. వికసిత్ భారత్ 2047కి అనుగుణంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. కనీసం ముగ్గురికి.
క్వశ్చన్ నెంబర్ 4. ప్రధాని మోడీ శాంతి శిఖర్ ధ్యాన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ప్రధాని మోడీ శాంతి శిఖర్ ధ్యాన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంతి శిఖర్ ధ్యాన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రారంభించడం జరిగిందనమాట. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఆయన వీర్ సింగ్ స్మారకార్థం ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట, దేశంలోనే తొలిసారిగా. అది ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. సరే, ఈ శాంతి శిఖర్ ధ్యాన కేంద్రం ఎక్కడ? ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీని ఉద్దేశం ఏమిటి? ప్రపంచ శాంతి మరియు సామరస్యాన్ని ప్రపంచ శాంతి మరియు సామరస్యానికి తోడ్పడ్డం అనమాట. అందుకే శాంతి శిఖర్ ధ్యాన కేంద్రం అని పేరే ఉంది అనమాట. ఎవరు ప్రారంభించారంటే ఇది బ్రహ్మకుమారిలు ప్రారంభించిన గొప్ప ఒక అభ్యాస ధ్యాన కేంద్రం అనమాట. బ్రహ్మకుమారులు ప్రారంభించారు. బ్రహ్మకుమారిలు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. శాంతి శిఖర్ ధ్యాన కేంద్రం ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్. శాంతి శిఖర ధ్యాన కేంద్రం ఏ నగరం? రాయ్పూర్. శాంతి శిఖర ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన వారు నరేంద్ర మోడీ. శాంతి శిఖర ధ్యాన కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటంటే శాంతి మరియు సామరస్యం. శాంతి శిఖర ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన వారు ఎవరు? బ్రహ్మకుమారిలు. రైట్, ఇవి బాగా గుర్తుంచుకోవాలి. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోదండి ప్లీజ్, అందరు లైక్ చేయాలి. ఇంకా లైక్ చేయకపోతే నేనేం చేయలేను. 4th క్వశ్చన్ వరకు వచ్చారంటే ఇంట్రెస్ట్గా ఉంటేనే మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఫాలో అవుతున్న వాళ్ళని లైక్ చేయకపోతే, ఎంకరేజ్ చేయకపోతే చాలా కష్టం. ప్లీజ్ అందరు లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి తోర్కాం పాయింట్ ఏ 2 దేశాల మధ్య కలదు? ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి తోర్కాం పాయింట్ ఏ 2 దేశాల మధ్య ఉంది అంటే కనుక పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. మనందరికీ తెలుసు, అక్టోబర్ నెలలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర పోరు. దానిలో భాగంగా చాలామంది చనిపోవడం కూడా చూసాం. ఓకేనా. ఈ క్రమంలో భాగంగా అక్టోబర్ 19వ తారీఖున 2 దేశాల మధ్య చర్చల అనంతరం ఆ కాల్పుల విరమణను ఆపివేశారన్నమాట. అక్టోబర్ 19వ తారీఖున 2 దేశాల మధ్య కాల్పుల విరమణ అది లేకుండా పోయిందనమాట. కారణం ఏంటంటే చర్చలు జరిగినాయి. చర్చల అనంతరమే కాల్పుల విరమణ లేకుండా పోయిందనమాట. ఈ క్రమంలో భాగంగా ఈ సరిహద్దు ఏదైతే ఉందో తోర్కాం పాయింట్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఏదైతే ఉందో దాన్ని మూసివేసినారు. ఈ చర్చల అనంతరము కాల్పుల విరమణ ముగియడంతో వెంటనే ఏం చేశారంటే కనుక తోర్కాం పాయింట్ను మళ్ళీ తెరవడం జరిగిందనమాట. తోర్కాం పాయింట్ను తిరిగి తెరవడం జరిగిందనమాట. ఆ క్రమంలో శరణార్థులు, పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, ఈ శరణార్థులు ఎవరైతే ఉంటారో ఆ శరణార్థులందరూ కూడా వారి స్వదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం జరిగిందనమాట తోర్కాం పాయింట్ గుండా. ఈ తోర్కాం పాయింట్ తెరవడం వల్ల ఎవరైతే ఆఫ్ఘన్ శరణార్థులు ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందనమాట. 10,000 మంది పైగానే అలా శరణార్థులు ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళడం జరిగింది. 10,000 మందికి పైగా వాళ్ళ స్వదేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల ఏ రాష్ట్రం 2027 నాటికి కుష్టు వ్యాధి లెప్రసీ లేని రాష్ట్రంగా చేయాలని నిర్ణయించినది? చూడండి, 2027 నాటికి కుష్టు వ్యాధి ఏదైతే ఉందో, లెప్రసీ ఏదైతే ఉందో దానిని లేకుండా ఫ్రీ స్టేట్గా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట మహారాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, భారతీయ జనతా పార్టీ నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ఉన్నారో అతను వెల్లడించడం జరిగిందనమాట. కుష్టు వ్యాధిని మేము 2027 నాటికి లేకుండా చేసుకుంటాము, ఫ్రీ స్టేట్గా చేసుకుంటాం అని ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మహారాష్ట్ర వార్తల్లోని గుర్తుపెట్టుకోవాలి. కుష్టు వ్యాధి లేని రాష్ట్రంగా 2027 నాటికి నిర్ణయించిన రాష్ట్రం ఏదంటే కనుక మహారాష్ట్ర. మహారాష్ట్ర గురించి, మహారాష్ట్ర రాజధాని ముంబై, మహారాష్ట్ర హైకోర్టు ముంబై, మహారాష్ట్ర భాష మరాఠీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఒకరు, ఏక్నాథ్ షిండే మరొకరు. మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవప్రీత్,
మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవప్రీత్ అనమాట. జనాభాలో రెండవ స్థానం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత రెండవ రాష్ట్రం. అదే ఓకేనా, వైశాల్యంలో అయితే కనుక రాజస్థాన్ మధ్యప్రదేశ్ తర్వాత మూడవ స్థానం మహారాష్ట్ర, రాజస్థాన్ మధ్యప్రదేశ్ తర్వాత మూడవ స్టేట్ మహారాష్ట్ర అనమాట. అదేవిధంగా మహారాష్ట్రలో అసెంబ్లీ స్థానాలు 288, మహారాష్ట్రలో శాసన మండలి స్థానాలు 78, మహారాష్ట్రలో లోక్సభ స్థానాలు 48, మహారాష్ట్రలో రాజ్యసభ స్థానాలు 19. రాజ్యసభ స్థానాలన్నీ 19 అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవులు ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. మహారాష్ట్రలో 2 ప్రధాన ఓడరేవులు ఉంటాయన్నమాట. ఆ 2 ప్రధాన ఓడరేవులు ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. దేశంలో తొలి స్వదేశీ 220 kV మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ ఎక్కడ ప్రారంభించారు? చూడు, దేశంలోనే తొలి స్వదేశీ 220K మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ ఎక్కడ ప్రారంభించారు అంటే ఆన్సర్ తెలంగాణ. తుషిబా కంపెనీ, తుషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, తుషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు దీనిని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించడం జరిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, PGCI, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించారనమాట, అందజేశారనమాట. ఎవరు అందజేసిన? తొషిబా కంపెనీ వాళ్ళు అందజేశారనమాట. దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 220K మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ అనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంటు. ఓకేనా. తెలంగాణ ప్రస్తుత నూతన డీజీపీ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. తెలంగాణ ప్రస్తుత నూతన డీజీపీ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. అండర్-19 విను మన్కడ్ వన్డే ట్రోఫీ 2025 విజేత ఎవరు? అండర్-19 విను మన్కడ్ ట్రోఫీ 2025 విజేత ఎవరు అంటే కనుక ఆన్సర్ హైదరాబాద్ జట్టు. హైదరాబాద్ జట్టు ఫైనల్లో పంజాబ్ పైన విజయం సాధించింది. హైదరాబాద్ విన్నర్, పంజాబ్ రన్నర్ అనమాట. చూడండి, విను మన్కడ్ వన్డే ట్రోఫీ అనమాట. 50 ఓవర్ల మ్యాచ్ ఇది. వన్డే ట్రోఫీ అంటే 50 ఓవర్లు కదా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చాలా గొప్ప ట్రోఫీ అనమాట. ఓకేనా. మన తెలుగు జట్టు, హైదరాబాద్ జట్టు ఇక్కడ విన్ కావడం జరిగింది ఫైనల్లో పంజాబ్ పైన గెలవడం వల్ల. ఓకేనా, రైట్. నైన్త్ క్వశ్చన్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న ఏ క్రీడకు చెందినవాడు? ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడనమాట. కాబట్టి ఇప్పుడు మాజీ ప్లేయర్ అయిపోయాడు, మాజీ ప్లేయర్గా మారిపోయాడు అనమాట. ఈ రోహన్ బోపన్న ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్ కూడా సాధించినటువంటి పర్సన్. డబుల్స్లో ప్రొఫెషనల్ ఆటగాడు అనమాట. డబుల్స్ ఏదైతే ఉందో ఆ డబుల్స్లో ప్రొఫెషనల్ ఆటగాడు అనమాట. గ్రాండ్ స్లామ్స్ మనకు ఆస్ట్రేలియన్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డన్ ఓపెను, US ఓపెన్ అని ఉంటాయి. ఇందులో ఆస్ట్రేలియన్ ఓపెను విన్నర్ అయ్యాడనమాట 2024లో. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి డబుల్స్లో పాల్గొన్నటువంటి రోహన్ బోపన్న 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆయన గెలవడం జరిగిందనమాట. ఎవరితో కలిసి? మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆడినప్పుడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 2024లో తర్వాత ఆయనను ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్స్లో చేర్చడం జరిగిందనమాట. ఫస్ట్ టైం ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్లో సాధిస్తాడనమాట. 43 సంవత్సరాల వయసులో అతిపెద్ద వయస్కుడిగా ప్రపంచ నెంబర్ 1 సాధించిన వాడు డబుల్స్లో రోహన్ బోపన్నానే. అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు అనమాట ప్రపంచ నెంబర్ 1లలో. ఎవరు? రోహన్ బోపన్న. కాబట్టి ఇప్పుడు ఆ రోహన్ బోపన్న రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి ఇక నుంచి టెన్నిస్ మాజీ ఆటగాడు అనాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, టెన్నిస్ మాజీ ప్లేయర్. లాస్ట్ క్వశ్చన్. ICC ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 రన్నర్గా నిలిచినది ఎవరు? ICC ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 రన్నర్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా అనమాట. విన్నర్ భారత్, రన్నరు సౌత్ ఆఫ్రికా. విన్నర్ భారత్, రన్నర్ సౌత్ ఆఫ్రికా అనమాట. ఫైనల్లో మ్యాచ్ ఓకేనా మనకి నేవీ ముంబైలోని పాటిల్ స్టేడియంలో, డివై పాటిల్ స్టేడియంలో జరిగిందనమాట ఫైనల్ మ్యాచ్.
ఇక్కడ మనకి విన్నర్‌గా నిలిచిందనమాట మన భారతదేశం. కాబట్టి మొట్టమొదటి టైటిల్ మనకు ఇంతవరకు ఎప్పుడు కూడా టైటిల్ రాలేదు. ఫస్ట్ టైము మనం వరల్డ్ కప్ సాధించడం జరిగిందనమాట మహిళల టీము. మన కెప్టెన్ ఎవరంటే గనక హర్మన్‌ప్రీత్ కౌరు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎవరంటే ఓల్వార్డ్ అనమాట. ఓల్వార్డ్. 1973 నుంచి ప్రారంభించబడ్డాయి ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్పులు. 73లో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తే ఇంగ్లాండే గెలిచిందనమాట. 73లో ఇంగ్లాండ్ నిర్వహించారు. ఇంగ్లాండే గెలిచింది. ఇప్పుడు భారత్ మరియు శ్రీలంకలో జరిగితే ఇక్కడ భారత్ విన్ అయిందనమాట. మొట్టమొదటిది 73లో ఇంగ్లాండ్‌లో నిర్వహించారు. ఇంగ్లాండ్ గెలిచింది ఆస్ట్రేలియా ఫైనల్‌లో. ఇప్పుడు భారత్ మరియు శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తే భారత్ గెలిచింది దక్షిణాఫ్రికా పైన అనమాట. ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు? ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దీప్తి శర్మ. 22 వికెట్లు తీసిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచింది. ఇక అత్యధిక స్కోర్ చేసింది ఎవరంటే ఓల్వార్డ్. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయినటువంటి ఓల్వార్డ్ 575 ఒక పరుగులు 571 571 రన్స్ అనమాట. హైయెస్ట్ స్కోర్ చేసిన ఆమె ఈ సిరీస్లో ఆమె ఈ వరల్డ్ కప్లో. అదేవిధంగా అత్యధిక వికెట్లు తీసింది ఎవరంటే మన దేశ ప్లేయరు దీప్తి శర్మ 22 వికెట్లతో 22 వికెట్లతో టాప్ వికెట్లు తీసిందనమాట. బౌలర్గా టాప్ వికెట్లు తీసిన బౌలర్గా గుర్తింపు పొందిందనమాట. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్గా. ఓకేనా? ఇదనమాట వరల్డ్ కప్. ఈ మొత్తం వీళ్ళకు మహిళల టీంకు కోచ్ ఎవరంటే మాత్రం అనిల్ మజుందార్ అనమాట. ఎవరు కోచ్? ఎవరు? అనిల్ మజుందార్ అనమాట. కోచ్ పేరు గుర్తుపెట్టుకోవాలి, హెడ్ కోచ్ అనమాట. ఈ మహిళల టీం ఏదైతే ఉందో భారత టీము, దాని కోచ్గా వ్యవహరించిన వారు ఎవరంటే కనుక అనిల్ మజుందార్. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్స్ వల్ల మేము రోజు మరింత ఇంట్రెస్ట్గా ఎప్పుడు క్లాస్ చేయాలనిపిస్తుంది అనమాట ఎవరికైనా కూడా. ఇక లైక్స్ కన్నా సరిగ్గా రాకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి రేపు రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే, వచ్చిన తర్వాత చదివేదానికంటే ఇప్పటి నుంచే చక్కగా నోటిఫికేషన్ ఇప్పుడే ఉంది అన్నట్టుగా మనం ప్రిపరేషన్ కావాల్సి ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ ఇప్పుడే పడింది అన్నట్టుగా మనం ప్రిపేర్ అయితే కనుక మనకు జాబులు రావడం జరుగుతుంది. ఎక్కువ టైం చదవాలి, బాగా కష్టపడినప్పటికీ చాలా ఇష్టంగా చదువుతూ రావాలి. ఓకేనా? కొన్ని మనము మన పనులు వదిలేసుకొని కూడా చదువుకుంటూ రావాలి. ఓకేనా? ఏది ఎంత అవసరమో మన జీవితానికి ఏదెంత అవసరమో అది మాత్రమే ఎక్కువగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి అందరికీ కూడా చెప్పేది ఏమిటంటే కనుక బాగా చదవండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.